మేడం ఇప్పుడు పెయిన్స్ గురించి మనం చాలా వరకు చూసాం, విన్నాం. సో దాంట్లో ట్రీట్మెంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అందులో మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి ప్రస్తుతానికి? అందులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మనకి? పేషెంట్ పెయిన్‌తో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఏంటి అన్నది డయాగ్నోస్ చేసుకోవాలి. ఎందుకు పెయిన్ వస్తుంది? అండర్‌లైయింగ్ మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉదాహరణకి మోకాళ్ళలో ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, ఎక్కువ పెయిన్స్ ఉంటాయి. ఇది మోస్ట్ కామన్‌గా డయాబెటిక్స్‌లో చూస్తాం. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. లేదా బ్యాక్ పెయిన్‌తో వస్తారు. వీళ్ళకి కారణం ఏమిటి? ఆ బ్యాక్ పెయిన్‌కి చాలా రీజన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా సయాటికా, స్పాండిలోసిస్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఎనీ పేషెంట్ పెయిన్‌తో వచ్చినప్పుడు కారణం ఏంటి అన్నది కనుక్కొని ఆ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నవి ఉంటాయి. మైనర్ పెయిన్‌తో వచ్చారు, లేదా ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఏమన్నా అయ్యాయి, లిగమెంట్ టేర్స్ ఉన్నాయి. సో ఇలా డయాగ్నోస్ చేసిన తర్వాత బేసిక్గా మెడిసిన్స్తో ట్రీట్ చేయటం జరుగుతుంది. సో ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ అంటాం. అంటే వీటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా బయట మెడికల్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. బట్ వీటిని ఏమంటే అడ్వైస్తో తీసుకోవటం వల్ల బెటర్ అని నా ఒపీనియన్. బికాజ్ ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు ఫ్రీక్వెంట్గా వాడినా, లేదా కంటిన్యూస్గా చాలా సంవత్సరాలు వాడినా, ఒకేసారిగా ఎక్కువ డోస్ తీసుకున్నా కూడా ఈ పెయిన్ కిల్లర్స్కి కిడ్నీల మీద, లివర్ మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అడ్వైస్తో తీసుకోవాలి. సో స్టార్టింగ్లో మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం. మెడిసిన్స్తో తగ్గలేదు అంటే కనుక సపోర్టివ్ మేనేజ్మెంట్ అంటే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ కొన్ని హెల్ప్ చేస్తాయి. తర్వాత ఇంటర్వెన్షన్స్ అన్నవి చేయాల్సి ఉంటుంది. ఇంటర్వెన్షన్స్ ఉంటే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నిక్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ని లేజర్ అని కూడా అనొచ్చు. ఇందులో ఒక సర్టన్ టెంపరేచర్ యూజ్ చేసి మనకు పెయిన్ రావడానికి కారణం ఏమిటి, ఆ ఏ నర్వ్ ఉందో ఆ నరంని ట్రేస్ చేసి ఆ నరంని మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తాం. ఎగ్జాంపుల్కి మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ పెయిన్స్ ఉన్నాయి. ఇవేంటంటే చాలా సంవత్సరాలు ఉండే క్రానిక్ పెయిన్. ఈ పెయిన్ని ట్రీట్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తాం. అండ్ నెక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, ఇలా స్పైన్లో మనకి ఏంటంటే చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫేసెట్ జాయింట్స్ అని. ఈ జాయింట్స్కి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయటం వల్ల ఆ ఫేసెట్ జాయింట్ ఆర్థ్రోపతి అన్నది ట్రీట్ చేస్తాం. లేదు ప్యాంక్రియాటైటిస్ అని ఒక కండిషన్ ఉంది. ప్యాంక్రియాస్ అన్నది మన బాడీలో షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ, స్మోకింగ్ చేసినప్పుడు కానీ ప్యాంక్రియాస్ అన్నది ఎక్కువ సెక్రీట్ అవ్వటం వల్ల ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువై ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మన కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, భరించలేకపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు, మనం మందులతో కూడా ట్రీట్ చేయలేనప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంది. ప్యాంక్రియాటైటిస్కి ఏ నర్వ్ అయితే కారణం ఉందో ఆ నర్వ్స్ని స్కాన్లో చూస్తూ ట్రేస్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం ద్వారా ప్యాంక్రియాటైటిస్లో పెయిన్ని తగ్గిస్తాం. రీజనరేటివ్ థెరపీ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. దీన్ని రీజనరేటివ్ థెరపీ లేదా పిఆర్పి ట్రీట్మెంట్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కానీ, మోకాళ్ళు అరిగిపోయినప్పుడు కానీ, లేదా ఈ ఆర్థరైటిస్ చేంజెస్ వల్ల వేరే కీ లేదని అరిగిపోయినప్పుడు పేషెంట్ ఓన్ బ్లడ్ డ్రా చేసి పిఆర్పి ట్రీట్మెంట్స్ ద్వారా జాయింట్స్లో ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి, నెక్ పెయిన్స్ ఉన్నాయి, వీటి డిస్క్ ప్రాబ్లమ్స్, వీటికి చాలా కారణాలు ఉంటాయి. బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, మన స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదన్నా అవ్వచ్చు. వీటిని కూడా ఇమేజెస్లో చూస్తూ, స్కాన్లో చూస్తూ ప్రాబ్లం ఎక్కడుంది చూసి కరెక్ట్గా నర్వ్ దగ్గర మనం డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఎంత టైంలో రికవర్ అవుతుంది ట్రీట్మెంట్ తర్వాత? ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్. ఏంటంటే రావటం, చేసుకోవటం ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతారు. పేషెంట్ మేల్కొనే ఉంటారు. వీటికి స్పెసిఫిక్గా సర్జరీ లాగా అనస్థీషియా ఇవ్వటం కానీ, పేషెంట్ అడ్మిట్ అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్స్ కాదు. సో రావటం, చేసుకోవటం ఒక 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్స్లో ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటుంది, అది ఇంటాలరబుల్ పెయిన్. క్యాన్సర్ పెయిన్ని నేనైతే ఒక టోటల్ పెయిన్గా చెప్తాను. టోటల్ పెయిన్ అంటే వాళ్ళకి సైకలాజికల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఎనీవే చాలా పెయిన్లో ఉంటారు. ఈ క్యాన్సర్ పెయిన్ ఏంటంటే అక్కడున్న క్యాన్సర్ అన్నది క్యాన్సర్ వల్లే కాకుండా చుట్టూ ఉన్న కణాలని డిస్ట్రక్ట్ చేస్తుంది. ఈ డ్యామేజ్ వల్ల పెయిన్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఏరియాలో ఉన్న నరాలు అన్నవి ఆ క్యాన్సర్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి తీసుకెళ్ళి మళ్ళీ బ్రెయిన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ని బ్యాక్ తీసుకొస్తాయి. దీనివల్ల మనకు పెయిన్ వస్తుంది. ఇలా క్యాన్సర్ పెయిన్తో వచ్చినప్పుడు ఏ నరం, ఏ పార్ట్ వల్ల, ఏ పార్ట్లో క్యాన్సర్ ఉంది, దేనివల్ల మనకి పెయిన్ వస్తుంది. సో ఆ నరాన్ని ట్రేస్ చేసుకుంటూ అక్కడ న్యూరోలైసిస్ అంటాం, ఆ నరాన్ని బ్లాక్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ టిష్యూ అన్నది ఒక ఏరియా నుంచి కాకుండా వేరే ఏరియాకి వెళ్ళి బోన్స్లో కూర్చుంటుంది, లేదా అదర్ పార్ట్స్లో సెటిల్ అవుతుంది. దీన్నే మెటాస్టాసిస్ అంటాం. దీనివల్ల ఏంటంటే స్పైన్లో మెటాస్టాసిస్ ఉంటే స్పైన్ ఫ్రాక్చర్స్ జరుగుతాయి.
సో ఈ ఫ్రాక్చర్స్ని ట్రీట్ చేయడానికి ఫిక్సేషన్ చేయటం కానీ వర్టిబ్రోప్లాస్టీ అని ప్రొసీజర్స్ చేయటం కానీ జరుగుతుంది. రిపీటెడ్గా కంటిన్యూస్గా పెయిన్ ఉన్న పేషెంట్స్ కొందరు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్స్ అని ప్రొసీజర్స్ చేస్తాము. లేదా క్రానిక్ పెయిన్ ఉంది, లాంగ్ స్టాండింగ్ క్యాన్సర్ పెయిన్లో ఉన్నారు అన్నప్పుడు పేషెంట్కి మనము ఒక పంపు కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి పేషెంట్ కంట్రోల్లోనే ఒక పంప్ ఇస్తాం. దీన్ని పేషెంట్ కంట్రోల్ అనాల్జీసియా అంటాం. సో మనం డ్రగ్ మొత్తం లోడ్ చేసి ఇచ్చి పేషెంట్కి అవసరమైనప్పుడు పంపు ప్రెస్ చేసుకోవటం వల్ల అవసరమైన డోసు బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. ఇలాగ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నవి చాలా ఉన్నాయి. అండ్ పెయిన్ ప్రొసీజర్స్, ఏ పెయిన్ ప్రొసీజర్ అయినా కూడా ఇమేజ్ గైడెడ్ ప్రొసీజర్. పెయిన్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ సో యూ. చూసారు కదండి, మేడం మనకి చాలా చక్కగా పెయిన్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలియజేశారు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.